ప్రతి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వాడతాడు ల్యాప్టాప్. భారతీయుడు 2 సినిమా అట్టర్ ఫ్లాప్. వాడు దుడ్డు ఇవ్వడానికి కూడా బంగారమే, వాడు ఉచపోసానికి కూడా బంగారమే. అర్థం కాకుండా బాగాలేదు అని చెప్పి సినిమా చేయొద్దు. సినిమా అయితే సూపర్ డూపర్ కాన్సెప్ట్. మీడియా సినిమా ఇది మిస్ కాకుండా చూడాల్సిన సినిమా. ఎందుకంటే అసలు బాగా పాటలు బాగోదండి, సాంగ్స్ బాగా ఉన్నది మాట్లాడాలి. ఉన్నదే చెప్తున్నా అంటే బాగా ఇష్టం. చాలా బాగుంది. గదిపోడు లెక్కనే ఉంటుండు, ఉన్నోడే ఉంటుండు. తొడగొట్టి చెప్తున్నా, ఓటర్ అంటే చీటర్ కాదు, షూటర్. ప్రేక్షకులను మోసం చేయాలనేది శంకర్ గారి అభిప్రాయం అనిపించింది. శంకర్ గారు మంచిగానే చేసారు, కాదంటలేను. ఎందుకంటే శంకర్ గారు ఏమనుకున్నారంటే సినిమాని సమాజాన్ని ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనుకున్నారు. ఆ మెసేజ్ని ఇంతకుముందుకు ఎంతోమంది డైరెక్టర్లు ఇచ్చిండ్రు. ఈయన వేరే విధంగా మెసేజ్ ఇవ్వాలని చెప్పి ఓ పెద్ద మహానీయుడు, మంచి యాక్టర్, దేశంలో పెద్ద పేరు గాంచిన యాక్టర్ కమల్ హాసన్ గారిని తెచ్చి తమ యొక్క రెప్యుటేషన్ని దెబ్బతీసే విధంగా సినిమాని తీసిర్రు అని నాకు అనిపించింది. మీ ఇంట్లో జరిగిందనుకో, అరే మా అమ్మ నాకు సరిపోయింది, ఏంటి నేను ధర్మంగా ఉండి ఏంటి యూజ్ అని చేంజ్ అవుతావు కదా, అట్లా చేంజ్ అయ్యాడు. దాంతో తప్పేముంది? ఆయన క్యారెక్టరైజేషన్ చూపించాడు, ఓకేనా? అది చూపించింది. అది చూపించి సినిమా బాగాలేదంటే ఎట్లా? ఇంకొక మాటలో చెప్పుకోవాలంటే సినిమా కాన్సెప్ట్ ఏంటంటే మనం రాత్రి పండుకోవడానికి కావాలి మంచం, ఎవరు తీసుకోవద్దు భయ్యా సమాజంలో లంచం. ప్రతి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వాడతాడు ల్యాప్టాప్. భారతీయుడు 2 సినిమా అట్టర్ ఫ్లాప్. ప్రతి ఇంటికి దీపావళికి వేస్తారు లైటింగ్. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అని చేసుకుంటారంతా ఫైటింగ్. సిద్ధార్థ యాక్టింగ్ బాగుంది. మేము చెప్పండి, ఇక్కడ సిద్ధార్థ గారు బాగా పండించారు. సిద్ధార్థ గారు ఒక సెంటిమెంట్, ఒక తల్లి చనిపోయిన ఏడుపడం కానీ ఆ సీన్స్ చాలా బాగా పండినాయి, చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే సినిమాలో కొద్ది భారతి 2 అంటే మనం ఒక చెప్పుకుంటాడు, ఒక ఫీలింగ్స్ అనేది లేకుండా తీసే సినిమా. ఫీలింగ్స్ రావాలి మెయిన్. మన ఇండియా అంటే ఇండియా అంటే ఒక భారతదేశం మించింది ఇంకేం లేదు. ఒక అవినీతి అనేది ఎలా కాపాడుకో, ఎలాంటి వాళ్ళని శిక్షించాలి, ఆ 2-3 చూపించడం. ఇంకా మీరే ఏం ఎత్తలేరు, ఇంకా బాగా మనస్ఫూర్తిగా. శంకర్ లాగా ఆలోచన తీరే వాళ్ళకి అర్థం కాదు. ఒక గొప్ప సినిమా తీసిన లాగ్ అయింది ఏమీ లేదు. ఒక మంచి సినిమా అంటే వాళ్ళకి కావాల్సింది ఏంది, ఏం కావాలి? మెసేజ్ కావాలి. భారతదేశాన్ని సుభిక్షంగా ఏ రంగంలో కూడా అవినీతి లేకుండా కావాలి. దానికి కమల్ హాసన్ ఆ వయసులో ఆయన నటన ఫస్ట్ హాఫ్ ఒక మెసేజ్ ఇచ్చాడు, సెకండ్ హాఫ్ ఆ చేంజింగ్ కావచ్చు, ఆయన యాక్షన్ కావచ్చు అండి, నభూతో నభవిష్యత్. నిజంగా శంకర్ గారు అన్నట్టు ఈ ప్రపంచంలోనే ఒక అద్భుతమైన నటుడు కమల్ హాసన్ గారు. నవరసాలు పండించేట్టుగా ఈరోజు ఆయన యాక్షన్ ఒక భారతదేశాన్ని ఒక దాడిలో పెడతాను. కమ్బ్యాక్